ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हित्वा हालाम् अभिमतरसाम् रेवतीलोचनाङ्काम् बन्धुप्रीत्या समरविमुखो लाङ्गलीयास्सिषेवे कृत्वा तासाम् अभिगममपाम् सौम्य सारस्वतीनामन्तःशुद्धस्त्वमपि भविता वर्णमात्रेण कृष्णः। हित्वा हालाम् अभिमतरसाम् रेवतीलोचनाङ्काम् हित्वा हालाम् अभिमतरसां रेवतीलोचनाङ्कां हित्वा हालाम् अभिमतरसां रेवतीलोचनाङ्कां बन्धुप्रीत्या समरविमुखो लाङ्गलीयास्सिषेवे बन्धुप्रीत्या समरविमुखो लाङ्गलीयास्सिषेवे बन्धुप्रीत्या समरविमुखो लाङ्गलीयास्सिषेवे कृत्वा तासाम् अभिगममपाम् सौम्य सारस्वतीनाम् कृत्वा तासाम् अभिगममपां सौभ्यसारस्वतीनां कृत्वा तासामभिगममपां सौभ्यसारस्वतीनाम् अन्तःशुद्धस्त्वमपि भविता वर्णमात्रेण कृष्णः। अन्तःशुद्धस्त्वमपि भविता वर्णमात्रेण कृष्णः। अन्तःशुद्धस्त्वमपि भविता वर्णमात्रेण शुद्धः कृष्णः वर्णमात्रेण कृष्णः। हित्वा हालाम् अभिमतरसां रेवतीलोचनाङ्कां बन्धुप्रीत्या समरविमुखः लाङ्गली याः सिषेवे कृत्वा तासाम् अभिगमम् अपाम् सौम्य सारस्वतीनाम् अन्तःशुद्धः त्वम् अपि भविता वर्णमात्रेण कृष्णः। క్రియాపదాలు వచ్చేసరికి శిషేవే భవితా భవితా శిషేవే అంటే సేవించునట. కహ శిషేవే లాంగలీ శిషేవే లాంగలీ శిషేవే లాంగలీ లాంగలీ కథం భూతః बन्धुप्रीत्या शिषेवे बन्धुप्रीत्या रेवतीलोचनाङ्कां न न न कः लांगली कथं भूतः
समरविमुखः कया समरविमुखः बन्धुप्रीत्या समरविमुखः किं कृत्वा हित्वा हालां रेवतीलोचनाङ्काम् अभिमतरसां हालां हित्वा बन्धुप्रीत्या समरविमुखः लाङ्गली याः सिषेवे ఇక్కడ త్వం ఈ భవిత అంటే గీలకారంలో వస్తుంది. అది నువ్వే చెప్పు, చాలా సింపుల్ బట్ లెస్ యూజ్డ్. లెస్ యూజ్డ్ భవిష్యత్ లకారాల్లో ఒకటి. లుట్ లుట్ భవితారో భవితారః భవితారః. ఇవి నాకంత నేను నేర్చుకోలేదు. ఇది ఓకే, ఐదే నేర్చుకుంటారు కదా. ఒకసారి ఈ రూపాలు చూస్తాను. భవిత భవిత సో భవిష్యత్ కాలం. అముదుగాక త్వం భవిత త్వం భవిత. కథం భూతః త్వం అంతఃశుద్ధః. అంతఃశుద్ధः భవిత. కథం భూతః త్వం అంతఃశుద్ధः భవిత. అంటే కృష్ణ అంటే నల్లగా వర్ణమాత్రేణ కృష్ణः త్వం త్వమపి అంతఃశుద్ధः భవిత. కిం కృత్వా కృత్వా కిం కృత్వా తాసాం అంటే యాహ శిషేవే తాసాం తాసాం అపామ. కథం భూతామపాం కథం భూతానామపాం అభిగమం కాదు. ఓకే. సారస్వతీనాం తాసాం సారస్వతీనాం అపాం అభిగమం కృత్వా త్వమపి వర్ణమాత్రేణ కృష్ణः త్వమపి అంతఃశుద్ధः భవిత. హే సౌమ్య అనేది మొదట్లో. సో హే సౌమ్య రేవతీలోచనాంకాం అభిమతరసాం హాలాం హిత్వా బంధుప్రీత్యా సమరవిముఖः లాంగలీయాः శిషేవే తాసాం సారస్వతీనాం అపాం అభిగమం కృత్వా త్వమపి వర్ణమాత్రేణ కృష్ణः త్వమపి అంతఃశుద్ధः భవిత. రేవతీలోచనాంకాం అభిమతరసాం హాలాం హిత్వా బంధుప్రీత్యా సమరవిముఖः లాంగలీ యాః శిషేవే తాసాం సారస్వతీనాం తాసాం అపాం. హే సౌమ్య మొదట్లో వస్తుంది కదా. హే సౌమ్య ఇదంతా చెప్పి తాసాం అభిగమం కృత్వా
వర్ణమాత్రేణ కృష్ణः త్వమపి అంతఃశుద్ధः భవితా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఏ సౌమ్య అనేది సరే సంబోధిస్తున్నారు, ఓ సౌమ్యుడా అని చెప్పని. సౌమ్య స్వరూపుడు, సౌమ్య స్వరూపం కలిగిన వాడా. ఇప్పుడు ఇక్కడ లాంగలి అని అంటున్నారు. లాంగలి అంటే ఎవరు? బలరాముడు. లాంగలము అంటే ఏంటో, లాంగలము అంటే ఏంటో తెలుసా? లాంగలము అని అంటే ప్లో అంటారు తెలుసా? అరకు అని అంటారు తెలుగులో, దున్నేది. అవును. ఓకే, బలరాముడి ఆయుధం అది. సో బలరాముడు ఏంటంటే ఆయన అంటే దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పాలి. నైమిషారణ్యంలో ఒకసారి ఈయన బలరాముడు బాగా మద్యం తాగి ఆ మత్తులో ఒక చోటకు వెళ్ళి అక్కడ సూత మహాముని అని ఉండేవారు. సూత మహాముని మనకు మామూలుగా పురాణ ప్రవచనం చేయడంలో ప్రసిద్ధం అక్కడ. సో ఆయన ప్రవచనం చేసిన చోటుకి వెళ్తే ఆయన్ని పిలిచారు. అంటే అక్కడికి ఆయనకి అందరూ కూడా స్వాగతం పలికారు. కానీ సూత మహాముని ప్రవచనం చెప్తూ ఉండడంతో ఆయన లేవకపోయేసరికి బలరాముడి కోపం వచ్చి ఆయన ఆ అరకుతో ఆయన్ని కొట్టి చంపేస్తాడు సూత మహాముని. సో దానివల్ల ఆయనకి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. సో దానికోసం ఆయనకి బ్రహ్మచర్యము అలాగే సరస్వతీ నది నీళ్లు తాగుతూ ఉండమని ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం చెప్పారు. సో ఇది బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఎక్కడున్నాడు? కురుక్షేత్రం దగ్గర ఉన్నాడు. సో అక్కడ మనకి ప్రయాగ్రాజ్ వస్తుంది, త్రివేణి సంగమం అంటారు. గంగా, యమున, సరస్వతి మామూలుగా ఇప్పుడు అక్కడ అంతర్వాహినిగా ఉంటుంది అని అంటారు. కొన్ని ఏళ్ల ముందట అది బయటకు కనిపించేది అని కొంత ఒక ఇది. సో ఇది బ్యాక్ స్టోరీ. ఆయన మొత్తానికి బలరాముడు సరస్వతీ నదిని శుద్ధి కోసం, తన పాప ప్రాయశ్చిత్తం కోసం సేవించాడు అనేది కథ. ఇప్పుడు ఇక్కడ అది కూడా ఏం చేశాడు? ఆయన మందు సేవిస్తూ కదా దోషం చేసింది. కాబట్టి ఆ మందుని సేవించడం కూడా ఆ వ్రతంలో భాగంగా తీసుకోవాలి అన్నట్టుగా ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏంటి? బంధుప్రీత్యా సమర విముఖ లాంగలి. ఆయన సమర విముఖుడుట. అంటే ఏంటి? యుద్ధం చేయడానికి ఇష్టపడట. ఎందుకు ఇష్టపడట అంటే బంధుప్రీతి వల్ల, భయపడి కాదు. అంటే ఆయనకు పాండవులన్నా కౌరవులు ఇద్దరి మీద ఆయనకు బంధుప్రీతి ఉంది, ఇద్దరు ఆయనకు బంధువులు. కాబట్టి ఇద్దరి మీద బంధుప్రీతి వల్ల ఆయన యుద్ధానికి దూరంగా ఉంటున్నాడు. దూరంగా ఉండేటటువంటి ఈ లాంగలి బలరాముడు ఏ నీటినైతే సేవించాడో, యాహాసి సేవే అంటే యాహ అంటే యాహ అపహ, ఏ నీటినైతే సేవించాడో, ఏం చేసి సేవించాట? హాలాం హిత్వా. హాలా అంటే ఏంటి అని అంటే మద్యం. ఓకే, సో ఆ మద్యముని వదిలేసి, ఆ మద్యం ఎలా ఉంటుందట? అభిమత రస. అభిమతము అని అంటే ఇష్టమైనటువంటి అని, అంటే నచ్చేటటువంటి, అంటే మంచి రస అంటే ఇదేంటి టేస్ట్ కలిగినటువంటి. రేవతీ లోచనాంకం. రేవతి అంటే రేవతీదేవి ఎవరు? బలరాముడి యొక్క భార్య పేరు రేవతి. సో రేవతీదేవి యొక్క కనుల చిహ్నము కలిగినటువంటి, అంటే రేవతీదేవి యొక్క కనుల చిహ్నం కలిగినటువంటిది హాలా అని అంటే ఏంటి? మత్తెక్కిచ్చేది అని అర్థం.
అంటే దిస్ ఇస్ వన్ వే ఆఫ్, అంటే కళ్ళు మత్తెక్కిచ్చే కళ్ళు అని ఒక మామూలుగా ఒక ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఈ మద్యముని మద్యముని వదిలేసి బంధుప్రీతి వలన సమరముఖుడైనటువంటి లాంగలి బలరాముడు ఏ సరస్వతీ నది దేవి యొక్క, అంటే సరస్వతీ నది యొక్క నీళ్ళని సేవించాడో నువ్వు కూడా సారస్వతీనాం తాసాం అపాం అభిగమం కృత్వా, అటువంటి సారస్వతీనాం అంటే సరస్వతీ నది యొక్క, అపాం నీటి యొక్క, అభిగమం అంటే సేవించుటను కృత్వా చేసి, అంటే అభిగమం కృత్వా అంటే ఇక్కడ సేవించి, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆ సరస్వతీ నది యొక్క నీళ్ళని సేవించి వర్ణమాత్రేణ కృష్ణ త్వమపి, నువ్వు కేవలం వర్ణమాత్రేణ కృష్ణ, కృష్ణ అంటే ఏంటి? నలుపు. నువ్వు కేవలం రంగు చేత నల్లనైనటువంటి వాడు కానీ గుణము చేత కాదు. బ్లాక్ ఈజ్ ఈవెన్ రిప్రజెంటేటివ్ ఫర్ నెగటివిటీ. సో నువ్వు నెగటివిటీ, నీకు ఇది లేదు ఇక్కడ, కేవలం నువ్వు యు ఆర్ ఓన్లీ బై కలర్ యు ఆర్ బ్లాక్ బట్ నాట్ బై యువర్ క్యారెక్టర్ అని అభిప్రాయం. కేవలం వర్ణము చేతనే నల్లని వాడైనటువంటి నువ్వు అంతఃశుద్ధ భవిత, నువ్వు కూడా అంతఃశుద్ధుడవు కమ్ము. ఎందుకు? సరస్వతీ నది నీళ్ళని కదా నువ్వు సేవిస్తోంది. ఎలాగైతే బలరాముడు అంతఃశుద్ధుడయ్యాడో నువ్వు కూడా అలా అంతఃశుద్ధుడవు. అంటే వెళ్ళి అక్కడ సరస్వతీ నది నీళ్ళల్లో సరస్వతీ నది నీళ్ళని నువ్వు తీసుకో అని చెప్పి చెప్తాను. లేదా కురుక్షేత్రంలోనే సరస్వతీ నది అయినా ఉందేమో, అది మనకి ఇంకా పూర్తిగా. మామూలుగా ఆ ఏరియాకి కొంచెం దగ్గరలోని ఏరియా అంటే ప్రయాగరాజ్లోనే మనకు మామూలుగా సరస్వతీ నది యొక్క ఇది ఉంటుంది. మేబీ ఆ టైంకి కురుక్షేత్రంలో కూడా సరస్వతీ నది ఉండేదేమో. కురుక్షేత్రం అంటే ఈ హర్యానా దగ్గర. అభిమత రసాం, అభిమత రసాం, రసః నే కదా అంటే అభిమతః రసః యస్మిన్ యస్యాస యస్యాః అలాగే యస్యాసా అభిమత రసా తాం అభిమత రసాం రేవత్యాః లోచనౌ లోచనే లోచనే లోచన రేవత్యాః లోచనే రేవతీ లోచనే తయోః అంకాం రేవతీ లోచనాంకాం అంక చిహ్నం తయోః అంకం యస్యాస్స తయోః అంకం యస్యాస్స చిహ్నము కలిగినటువంటి బంధుప్రీత్య బంధుభిః లేకపోతే బంధుషు ప్రీతి, అది కూడా బాగా బంధుషు ప్రీతిః బంధుప్రీతిః సమర విముఖః సమరాయ విముఖః అని వస్తుందా? సమరే విముఖః చెప్పచ్చు. సమరే విముఖః సమరే విముఖః సమర విముఖః వర్ణ ఏవ వర్ణ మాత్రం అని కూడా చెప్పచ్చు. ఇదేమి సమాసం కాదు. వర్ణ ఏవ వర్ణ మాత్రం, వర్ణ ఏవ వర్ణ మాత్రం. హిత్వాహాలాం అభిమతరసాం రేవతీ లోచనాంకాం బంధుప్రీత్యా సమర విముఖో లాంగలీయాసిషేవే కృత్వా తాసాం అభిగమమపాం సౌమ్య సారస్వతీనాం అంతఃశుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః